2025 బ్యాచ్ జాబ్ తెచ్చుకున్న అభ్యర్థుల కోసం ప్రజెంట్ కొన్ని డేస్‌గా చాలా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. వినడానికి చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకు అంటే ఎంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నామో కేవలం మాలాంటి హౌస్ వైఫ్స్‌కి మాత్రమే తెలుసు. అటు ఇల్లు చూసుకొని, పిల్లల్ని తర్వాత మా ప్రైవేట్ జాబ్స్ చూసుకొని, ఎప్పుడో సాయంత్రం ఇంటికొచ్చి మళ్ళీ ఫ్యామిలీని చూసుకుంటూ, అన్ని వర్క్స్ అయిపోయిన తర్వాత రాత్రి కూర్చొని బుక్స్ తీసి ఉదయం వరకు నిద్ర లేకుండా ఎన్నో రోజులు కష్టపడి సరిగా ఫుడ్ కూడా తీసుకోకుండా ఫ్యామిలీకి కూడా సరిగా వండి పెట్టకుండా ఎన్నో కష్టాలు పడి మేము జాబ్ తెచ్చుకుంటే ఈరోజు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు, లేదంటే పేపర్ లీక్ అయింది, లేదంటే ఎగ్జామ్ హాల్లో ఏదో గోల్మాల్ జరిగింది, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి అలాంటివి చేయొద్దని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ. నిజానికి డబ్బులు ఇచ్చి కొనే స్తోమతే మా అందరి దగ్గర ఉంటే ఈ జాబ్ కోసం ఎన్ని సంవత్సరాలుగా వెయిట్ చేయము. ఏదో బిజినెస్ పెట్టుకునో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని ఏదో ఒకటి చేసుకుంటాము. ఎగ్జామ్ హాల్ పరంగా చూసుకుంటే మార్నింగ్ వెళ్ళిన ఎగ్జామ్ హాల్ నుంచి ఈవినింగ్ సెక్షన్ వరకు కూడా ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగలేదు. చూసి రాసామని ఇంకొంతమంది అసలు ఆ ఎగ్జామ్ రాసే టైంలో పక్కన ఏం జరుగుతుందనే ఆలోచన కూడా మాకు రాదు. ఒక దాంట్లో చూసి రాసేంత టైం కూడా మాకు అక్కడ లేదు. చాలా ప్రశాంతంగా జరిగిన ఎగ్జామ్స్ అన్నీ చాలా బాగా జరిగాయి. తర్వాత కొన్ని రోజులకి మెరిట్ లిస్ట్ అనేది అనౌన్స్ చేశారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ కొన్ని రోజుల తర్వాత ఈ కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోమని ఆప్షన్స్ పెట్టారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ వెరిఫికేషన్స్ జరిగాయి. అక్కడ మా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫికేషన్ జరిగాయి. ఆ వెరిఫికేషన్ టైంలో కాల్ లెటర్లో కూడా కిందన మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ వెరిఫికేషన్ కోసం మాత్రమే పిలవడం జరిగింది. కన్ఫర్మ్గా జాబ్ వస్తుందని కాదనే ఉద్దేశంలో కూడా వాళ్ళు కిందన పెట్టడం జరిగింది. చాలామంది ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు అంటే, నాకు కాల్ లెటర్ వచ్చింది, వెరిఫికేషన్ అయింది, జాబ్ రాలేదు అంటున్నారు. కాల్ లెటర్ వచ్చినంత మాత్రాన జాబ్ ఇస్తారని అక్కడ ఏమి చెప్పలేదు. 1:1 రేషియోలోనే పిలవడం జరిగింది. జాబ్ పరంగా కూడా ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ గ్రూప్ని కాల్ లెటర్స్ పంపించి పిలవడం జరిగింది. అక్కడ కూడా 1:1 అయింది. వేరే సర్టిఫికెట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ థర్డ్ టైం కూడా వేరే వాళ్ళని పిలవడం జరిగింది. ఇలా 3 టైమ్స్ కాల్ లెటర్స్ సెండ్ చేసి వాళ్ళని అభ్యర్థుల్ని పిలిచి ఎవరైతే కరెక్ట్ డిజర్వ్ అయ్యారో అలాంటి వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సెలక్షన్ లిస్ట్లో వాళ్ళకి నేమ్స్ పెట్టడమే కాకుండా మరికొన్ని సందర్భాల్లో కూడా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గ్రీవియన్స్ రేజ్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది. అలాంటి టైంలో 33,830 గ్రీవియన్స్ రేజ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి మన విద్యాశాఖ చాలా ఓపికగా ప్రతి ఒక్క అభ్యర్థికి వాళ్ళ యొక్క కారణం ఇది అని సమాధానం చెప్పి వాళ్ళని సాటిస్ఫాక్షన్గా రిటర్న్ పంపించడం జరిగింది. ఆ వచ్చిన అభ్యర్థులు ప్రతి ఒక్కరికి కూడా మ్యాటర్ ఏంటని అర్థమయ్యి వెనక్కి తిరిగి చూడకుండా కూడా చాలా వెళ్ళిపోయి డిఎస్సి కోసం మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి అంత క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే, నోటిఫికేషన్ పడిన తర్వాత కేవలం నేనైతే ఓన్లీ ఎగ్జామ్ ఫీజు మాత్రమే కట్టాను. ఇంకెక్కడ ఏ ఫీజు కూడా కట్టలేదు. ఇంకా వేరే విషయానికి వస్తే, ఎందుకు జాబ్ రాలేదు, మార్క్స్ వచ్చినా సరే అని కొంతమంది అడుగుతున్నారు. కొన్ని కేటగిరీస్లోని ఇన్ని మార్క్స్ వచ్చినా వచ్చాయి, మాకు రాలేదు అని అడుగుతున్నారు. కొంతమందికి తక్కువ మార్క్స్ వచ్చిన జాబ్ వచ్చింది, మాకు ఎక్కువ మార్క్స్ వచ్చిన జాబ్ రాలేదు అంటున్నారు. జాబ్ ఎవరికి వచ్చింది అనే దాంట్లో చూడాలి అంటే ఫస్ట్ హారిజాంటల్ వెర్టికల్ చూడండి, తర్వాత విమెన్స్ కోటా చూడండి, 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటా చూడండి. ఇవన్నీ కవర్ చేస్తూ ఇంతమంది అభ్యర్థులకి జాబ్ అనేది సర్దడం జరిగింది ఒక్కొక్కరికి. నా విషయానికి వస్తే నేను ఫిజికల్ ఎడ్యుకేషన్లో జాబ్ తీసుకున్నాను. 139 మెంబర్స్కి పోస్ట్ వచ్చింది. అందులో 5 పోస్టులు ముస్లిం మైనార్టీలో ఉన్నది. 3% రిజర్వేషన్లో, 4% రిజర్వేషన్లో ఇక్కడ విషయానికి వస్తే మా దాంట్లోనే జాబ్ ఎందుకు రాలేదు అనే కొన్ని రీజన్స్ చెప్తున్నాను వాళ్ళకి. మా దాంట్లో ఒక అమ్మాయి ఉంది, ఖైరునిషా నేమ్. ఆ అమ్మాయికి మార్క్స్ బాగానే వచ్చాయి, ఓకే సెలెక్ట్ అయింది. కానీ తనకి జాబ్ రాలేదు అని ఎందుకు వచ్చింది అంటే, ఏదో ఒక లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా తెలుగు అయి ఉండాలి అని చెప్పారు ముందే. కానీ తనకి అక్కడ తెలుగు లేదు. మా దాంట్లోనే ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఒక అబ్బాయికి మార్క్స్ వచ్చాయి, తను 5th ప్లేస్లో ఉన్నాడు. అయితే ఆ అబ్బాయికి కూడా మంచి మార్క్స్ వచ్చినా తన వెనక వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే కారణం, ఆ అబ్బాయి బీపీడీ చేయకుండానే, ఎగ్జామ్స్ రాయకుండానే డిఎస్సికి రాయడం జరిగింది. అక్కడ నోటిఫికేషన్ అది కూడా చెప్పడం జరిగింది. ఎగ్జామ్స్ అయ్యే టైంకి, నోటిఫికేషన్ టైంకి ఖచ్చితంగా డిఎస్సి
రాసే టైంకి, నోటిఫికేషన్ వచ్చే టైంకి వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళ ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఉండాలి అని అక్కడ తను కూడా సాటిస్ఫాక్షన్‌గా రిటర్న్ వెళ్ళడం జరిగింది. ఓకే. నేను ఈ ఎగ్జామ్ రాయకముందు క్వాలిఫై కాదు. కానీ నేను సరదాగా రాసాను అని వెళ్ళడం జరిగింది. ఇంకొన్ని కేసెస్ ఏంటి అంటే వాళ్ళు బీఈడీ గానీ, బీపీడీ గానీ చదువుతున్న మేనేజ్మెంట్‌లోనో నార్మల్‌గా జాయిన్ అయ్యి ఓన్లీ ఎగ్జామ్స్ టైంకి వెళ్ళి మాత్రమే వాళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. కానీ అదే టైంలో ఆ ప్రొఫెషనల్ పీరియడ్‌లో వాళ్ళు వేరే దగ్గర జాబ్ చేస్తున్నారు. అది కూడా వాల్యుబుల్ కాదు అని చెప్పారు. ఈ పాయింట్ కోసం మీరే ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రొఫెషనల్ కోర్స్ టీచింగ్ పరంగా ఎంత ఫుల్ ప్లెజర్డ్‌గా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రొఫెషనల్ పీరియడ్ మొత్తం కాలేజ్‌కి వెళ్ళి నేర్చుకోవాల్సిందే. అప్పుడే కదా పిల్లలకి ఎలా అనేది చెప్పడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మెంటాలిటీ, బిహేవియర్‌ని ఎలా డీల్ చేయాలో ఆ ప్రొఫెషనల్ పీరియడ్‌లోనే వాళ్ళకి తెలుస్తుంది. సో, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నిజంగా ఈ పాయింట్ యాడ్ చేయడం చాలా మంచిది. ఎందుకు అంటే వాళ్ళు కరెక్ట్‌గా నేర్చుకుంటేనే వేరే వాళ్ళకి పిల్లలకి చెప్పడానికి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. లేదు అంటే వీళ్ళు ఎలా సెమిస్టర్స్‌కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసొచ్చేస్తారు. పిల్లలు కూడా ఓన్లీ లైఫ్ అంటే ఎగ్జామ్స్ అవి ఇవి అంతే అనుకుంటారు. ప్రొఫెషనల్ పీరియడ్‌లో ఉండాలి. అలా లేని వాళ్ళకు కూడా జాబ్ రావడం జరగలేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో చాలామంది మా వెనకున్న వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది అంటున్నారు. అక్కడ స్పోర్ట్స్ కోటా 3% చూపించారు. సో, మీకు మార్క్స్ ఎక్కువ వచ్చినప్పటికీను అక్కడ స్పోర్ట్స్ కోటా మాత్రమే ఫిల్ చేయాలి. పీహెచ్ క్యాండిడేట్స్‌ని మాత్రమే ఫిల్ చేయాలి. అప్పుడు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీకంటే తక్కువ జాబ్ మార్క్స్ వచ్చినప్పటికీ. ఇంకొంతమంది ఏంటంటే వీళ్ళకి 60 మార్క్స్‌కి జాబ్ వచ్చింది. మాకు 80 మార్క్స్ వచ్చినా జాబ్ రాలేదు అంటున్నారు. అలాంటి అభ్యర్థులు చూడాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారు? ఏ జెండర్‌లో ఉన్నారు? మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? కొన్ని కేటగిరీ పరంగా కట్ ఆఫ్ మార్క్స్ పెట్టడం జరిగింది. కట్ ఆఫ్ మార్క్స్ బట్టి వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ కట్ ఆఫ్ మార్క్స్‌లో ఎంతవరకు వెళ్ళింది అది చూసుకొని వాళ్ళ రేంజ్ వరకు మాత్రమే వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళ కమ్యూనిటీని వదిలి వేరే కమ్యూనిటీతో కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి కొన్ని కేసెస్ కూడా వెళ్ళడం జరిగింది. ప్రత్యేకంగా కొన్ని విషయాలు, బాధాకరమైన విషయాలు ఏంటంటే ఇవన్నీ వెళ్ళి కొంతమందికి చెప్పడం, వాళ్ళకి కనీసం దీనికోసం ఆలోచించే టైం కూడా లేకుండా మీరు ఇలా ఫేక్‌గా చేశారు, జెన్యూన్‌గా తీయలేదు అని వాళ్ళు కూడా చెప్పడం కరెక్ట్ కాదు. ఏదో నలుగురు, ఐదుగురు వచ్చారు, ఇలాంటి కేసెస్ ఉన్నాయి అంటే వాళ్ళకి పాయింట్ ఏంటనేది అర్థం చేయడం జరిగింది. నిజంగా వాళ్ళు జెన్యూన్ పర్సన్ అయితే వాళ్ళ కోసం మాత్రమే మీరు ఫైట్ చేసి వాళ్ళకి జాబ్ వచ్చేలా చేయండి. అంతేగాని టోటల్ డీఎస్సీనే రద్దు చేస్తాము, వీళ్ళందరినీ కూడా తీసేస్తాము అనడం 100% రాంగ్ అని చెప్తున్నాను నేను. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. నిజంగా జెన్యూన్ ఉంటే వాళ్ళ కోసం ఫైట్ చేయండి. మాకు కూడా హ్యాపీ. ఎందుకంటే ఆ జాబ్ ఎంత కష్టపడితే వస్తుందో మాకు కూడా తెలుసు కాబట్టి. ఇంకో విషయం చెప్తున్నాను అప్కమింగ్ డిఎస్సి అభ్యర్థులకి. ఎలాంటి అపోహల్ని మీరు వినొద్దు. చాలా ప్రశాంతంగా మీ నెక్స్ట్ వస్తున్న డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. చక్కగా చదువుకోండి. కరెక్ట్‌గా మీ వేలో మీరు వెళ్ళిపోండి. జెన్యూన్‌గా చదువుకోండి. హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే లక్‌కి కూడా సంబంధించింది. లక్ అని ఎందుకు అంటున్నానంటే కమ్యూనిటీ పరంగా. మార్క్స్ హై లెవెల్‌లో వచ్చినప్పుడు కూడా మీ కమ్యూనిటీ పరంగా కూడా కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటాయి. సో, మీరు హ్యాపీగా చదువుకొని వెళ్ళండి. లోపల ఏదో జరుగుతుంది, మేము కష్టపడినా మాకు రావడం లేదు, అలాంటిది ఎప్పుడూ ఆలోచించొద్దు. నేనైతే ₹1 ఎవరికీ ఇవ్వలేదు. ఇచ్చే దాంట్లో కూడా నేను లేను. సో, మీరు ఇలాంటివేమీ నమ్మకుండా మీరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి బాగా చదువుకోండి. దయచేసి 2025 బ్యాచ్ డిఎస్సి అభ్యర్థులను ఇలాంటి మాటలతో అవమానించొద్దని హార్ట్ఫుల్గా మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఆ జాబ్ కొట్టిన హోల్డర్స్కి మాత్రమే ఆవేదన తెలుస్తుంది, ఎలాంటి పొజిషన్లో మేము కష్టపడి జాబ్ తెచ్చుకున్నామనేది. ప్లీజ్ దయచేసి ఇక్కడితో ఇది ఆపేయండి. నిజంగానే మీరు జెన్యూన్గా జాబ్ వచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే వాళ్ళ కోసం పోరాడండి. మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం నిజంగా అలాంటి పర్సన్స్ ఉంటే మిస్ అవ్వకూడదు అని. కానీ 100% ఎవరు మిస్ అవ్వలేదు. ఒక్క పర్సన్ కూడా అలా లేరు. అందరూ ఫుల్ ప్లెజర్డ్గా కేటగిరీ అన్ని విధాలుగా చూసి మాత్రమే జాబ్ ఇవ్వడం ఈరోజు జరిగింది. ప్రశాంతంగా చేసుకుంటున్నాము. ప్లీజ్ దయచేసి మళ్ళీ మా కోసం బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు. మా అందరి తరపు నుంచి ఇది రిక్వెస్ట్గా మిమ్మల్ని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.